నమస్తే విజయలక్ష్మి కనక. నమస్తే జ్యోతిర్మయి గుండా వజ్ర గారు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా, గుడ్, ఫైన్. వాట్ ఈస్ ఇట్ మీన్ ఆఫ్ ఎమోషనల్ లోన్లీనెస్? చాలా మంచి టాపిక్. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో చాలా శాతం మంది సఫర్ అవుతున్నారు దీంతో. ఎమోషనల్ లోన్లీనెస్. మన చుట్టూ ఎంతమంది ఉన్నా తెలియని ఒంటరితనాన్ని ఫీల్ అవ్వడం, తెలియని ఒంటరితనంలోకి వెళ్ళిపోయి ఇంకా బయట ప్రపంచంతో మనకి సంబంధ బాంధవ్యాలు లేనట్టుగా ఉండిపోవడం. సో ఇది ఎమోషనల్ లోన్లీనెస్. దీని గురించి మీకు నేను ఇంకా వివరంగా చెప్తాను. ప్లీజ్. ఒక కథ చెప్పాలనుకుంటున్నాను నేను. ఇది నిజంగా జరిగినవే. ప్లీజ్. ఒక ఊర్లో అమృత అని ఒక పాప ఉండేది. ఆ పాప ఏం చేసిందంటే ఒక వాళ్ళ అమ్మమ్మ గారి ఊర్లో ఉంది. దానికన్నా ముందు ఏం జరిగింది అంటే పాప వాళ్ళ అమ్మ చనిపోయింది కొన్ని నెలల క్రితం. అమ్మ చనిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళు ఊరికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఏదో కొత్త స్కూల్లో జాయిన్ చేశారు. ఈ పాప 3 times సూసైడ్ అటెంప్ట్ చేసింది. 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేస్తే అందరూ కోప్పడుతున్నారు. అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే తల్లి చనిపోయింది కదా, అప్పటిదాకా బాగా తల్లితోటి అనుబంధం ఉంది తనకి, తల్లి చనిపోగానే తీసుకోలేక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, వాళ్ళ అమ్మని మర్చిపోలేక అని అనుకుంటున్నారు. ఆ పాప ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, తనలో తనే ఒంటరిగా కూర్చుంటుంది, స్కూల్కి వెళ్తుంది వస్తుంది, కానీ ఎవరితో సంతోషంగా లేదు. సో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మ చనిపోయింది కదా పాపం, అమ్మ లేక ఇలా ఒంటరితనంగా తను అలా సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది అనుకున్నారు. కానీ నిజానికి తర్వాత ఏం జరిగింది, వాళ్ళ స్కూల్లో టీచరు ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆవిడ కొద్దిగా దగ్గరగా కౌన్సిల్ చేసి తర్వాత సైకియాట్రిక్ అంటే మన మానసిక సైకియాట్రిస్ట్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమని సలహా చెప్పినప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు తీసుకెళ్తే తెలిసిన విషయం ఏంటి అంటే వాళ్ళ అమ్మగారు చనిపోవడం ఒక కారణం అయితే ఆ పాపని యాక్చువల్లీ ఆ పాప వాళ్ళ డాడీతో కూడా ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది అమ్మాయికి. నాన్నగారు ఏం చేశారు, పెళ్లి చేసుకున్నారు, సెకండ్ మ్యారేజ్. సో ఆయన సెకండ్ మ్యారేజ్ లైఫ్లో ఆయన బిజీ అయిపోయారు. ఈ పాప అనుకున్నది నిజానికి ఏంటి అంటే నేను మా నాన్న ఓదారుస్తాను, ఆయన నన్ను ఓదారుస్తారు. సో జనరల్గా మనకి ఇప్పుడు ఇంట్లో ఏదైనా లాస్ వచ్చింది అనుకోండి, మన మైండ్ అలా ప్రిపేర్ అయిపోతుంది. పాప ప్రిపేర్ అయింది అది. కానీ జరిగింది వాస్తవానికి ఏంటంటే ఈ పాప వాళ్ళ తండ్రికి వేరైపోయింది, తండ్రి నుంచి దూరం అయింది. అదొకటి. అప్పటిదాకా చదువుకుని ఉన్న స్కూలు, అక్కడ ఫ్రెండ్స్, వాతావరణం వదిలేసి ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళింది. అమ్మమ్మ తాతయ్య తెలిసిన వాళ్ళే, కానీ ఆ కొత్త స్కూలు, కొత్త వాతావరణం, కొత్త ఫ్రెండ్స్, అక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఇంకా అవ్వాల. అదొకటి. సో ఇలా ఇవన్నీ పైలప్ అయిపోయి ఆ అమ్మాయి మానసికంగా, వాళ్ళ అమ్మగారు చనిపోయింది ఒక రీజన్ అయితే, వేరే రీజన్స్ ఇవి. వీటి వల్ల యాక్చువల్లీ సూసైడ్ చేసుకోవడానికి 3 సార్లు ప్రయత్నించింది. నాకేమీ లేదు, ఇంకా నేను ఒంటరి అన్న ఫీలింగ్ తోటి. ఇది ఒక కథ. ఇంకొక కథ చెప్తాను, ఇది కూడా అంటే కథన నిజంగా జరిగింది, పేరు మార్చాను నేనంతే. నిజంగా జరిగిన ఇన్సిడెంట్. కుమార్ అని ఒక అతను బాగా కష్టపడి చదువుకున్నాడు, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. తనది పల్లెటూరు నేపథ్యం. పల్లెటూర్లలో ఎలా ఉంటారంటే పొద్దున్న లేస్తే చుట్టాలు కాకపోయినా మామ, బావ, బాబాయ్ అన్న వరుసలు పెట్టే పిలుచుకుంటారు, పేర్ల కన్నా ఎక్కువగా. సో తనది ఆ గ్రామీణ నేపథ్యం అవ్వడం వల్ల సిటీకి వచ్చాడు. బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి సిటీలో తనకి జాబ్ వచ్చింది. వచ్చిన ఉత్సాహంలో కొత్తలో తను వచ్చేసి అందరితోటి కలివిడిగా మాట్లాడడానికి ట్రై చేయడం. తర్వాత వస్త్రధారణ కూడా అంటే ఇప్పుడు ఖచ్చితంగా తేడా ఉంటుంది ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి, సిటీ వాళ్ళకి కదా. సో తన మాట తీరుని, బట్టలు, తన లైక్ వేషధారణ కానివ్వండి, అదంతా చూసి కొంతమంది ఎగతాళిగా నవ్వడము. అంటే తను పలకరింపు మనస్ఫూర్తిగా పలకరిస్తున్నాడు, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఎవరు కలవట్ల. సో మెల్లగా తనని ఎగతాళి చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు అన్న భావన కలిగింది అతనికి. సో అతను ఏం చేశాడు అంటే మెల్లమెల్లగా మాట్లాడడం తగ్గించేసి అరే వీళ్ళల్లో నేను ఇమడలేకపోతున్నానే, నేను వేరేనేమో, ఇలా ఉండకూడదేమో అనుకొని మెల్లగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇది ఒక నిజమైన సంఘటన. ఇది కుమార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు యాక్చువల్లీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో జాబ్ వచ్చాక సిటీకి వెళ్తూ ఉంటారు. ఇది ఒక కథ అయితే తనకి అంటే డిప్రెషన్ ఎంత ఎక్కువ అయిపోయింది అంటే అసలు ఇంకా ఊరికి వెళ్ళడం మానేసి
ఊరికెళ్ళి అమ్మ నాన్నని కలవడం మానేసి ఇంకా ఇదేంటో ఒక లోకం, ఇది నేను ఇక్కడ జాబ్ చేయాలి అంతే, వెళ్ళాలి రావాలి, ఒక యాంత్రికమైన జీవితాన్నిలాగా తనకు అనిపించింది అనమాట. సో ఆ కొత్తదనాన్ని అలవాటు చేసుకోలేకపోయాడు అతను, తొందరగా డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. వాళ్ళు తనని రిసీవ్ చేసుకున్న విధానం తనకి బాధగా అనిపించింది అనమాట. అంటే కొత్త ప్లేస్లో మనుషులు వాళ్ళు కావాలని చేసింది ఏం కాదు, వాళ్ళకి అది కొద్దిగా సరదాగా, అంటే ఇతని ప్రవర్తన కానీ ఇతని మాట తీరు డ్రెస్సింగ్ అది కాస్త కామెడీగా అనిపించింది. కానీ ఇది అతను తీసుకోలేకపోయాడు, నొచ్చుకున్నాడు. ఇది ఒక కథ అయితే ఇంకొకటి చెప్తాను. బాలు అని ఒక అబ్బాయి ఇంటర్ అయిపోయింది, ఏదో కోచింగ్ కోసమని అమ్మ నాన్న దూరంగా పెట్టారు, మెడిసినో లేకపోతే ఇంజనీరింగో కోచింగ్ కోసం. ఆ కోచింగ్లో ఎలా ఉంది అంటే, ఇది పేరు అని కాదు కానీ ప్రతి కోచింగ్ సెంటర్లో జరిగేదే. పొద్దున్నే లేవడం, చదువుకోవడం, చదువు ఆ 4 గోడలు. హాస్టల్స్ ఎలా ఉంటాయి, టైంకి తిండి, మళ్ళీ చదువుకోవడము, ఎగ్జామ్స్, ఈ గోలే ఉంటుంది. సో అదే డైలీ రొటీన్లో ఉన్నాడు అతను. అదే డైలీ రొటీన్లో ఉన్నప్పుడు ఏమైంది అంటే సెలవులు వచ్చాయి. సెలవులు వచ్చినప్పుడు ఇంటికి వచ్చాడు పాపం, ఎంతో ఆశగా బిడ్డ. ఇంటికి వస్తే అమ్మ కిట్టి పార్టీలో బిజీగా ఉంది, నాన్న ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడు. నువ్వు చదువుకో, నీకు ఎగ్జామ్స్ కదా, నీకు చాలా వర్క్ ఇచ్చారు, హాలిడే వర్క్ కూడా, అది చదివేసుకో, నేను ఇప్పుడే వస్తాను పార్టీకి వెళ్ళేసని అమ్మ వెళ్ళిపోయింది. నాన్న ఆఫీస్ పనికి వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి వాకింగ్ చేస్తూ చేస్తూ సడన్గా డాబాపై నుంచి దూకి సూసైడ్ చేసేసుకున్నాడు. మై గాడ్. ఇది నిజంగా జరిగింది. ఏంటి రీజన్ అంటే, పాపం ఆ బాలు అసలు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, అక్కడ ఒక మూస విధానంలో ట్రైనింగ్ జరుగుతుంది. పొద్దున్న లేవడం, చదువుకోవడం, తినడం, మళ్ళీ చదువుకోవడం, ఇదే. చుట్టూ ఉన్న పిల్లలు కూడా చదువు గురించి మాట్లాడే వాళ్ళే, కట్టడి అలా ఉంటుంది. తను అనుకుంది ఏంటి అంటే, ఇంటికి వస్తే అమ్మ చేతితోటి వంట చేసి పెడుతుంది, కాసేపు కబుర్లు చెప్పుకుందాము అమ్మా నాన్నతోటి, ఒక 2 రోజులు రిలాక్స్ అయిపోయి ఏదో సినిమా మనసులో భారం తగ్గించుకొని. నిజానికి అబ్బాయి ఎక్స్పెక్ట్ చేసింది అది. చాలా సింపుల్ కదా, అది చేసి ఉంటే మేబీ ఆ అబ్బాయికి అసలు అలాంటి థాట్ వచ్చేది కాదు. అంటే తను ఏం ప్లాన్డ్గా సూసైడ్ చేసుకోలేదు, ఎందుకో ఒక క్షణం అలా అనిపించింది, అక్కడి నుంచి అంతే. చిన్న మనసు, చిన్న రీజన్ కదా అది. మనకి చిన్న రీజన్ అనిపిస్తుంది, తనకి చాలా పెద్ద రీజన్. ఇది ఒక కథ అయితే. ఇంకొకటి వెరీ రీసెంట్లీ అమ్మకి బాగాలేనప్పుడు నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను ఆవిడ్ని. డిశ్చార్జ్ రోజు అనుకుంటాను, డిశ్చార్జ్ ప్రాసెస్ అంతా చేస్తున్నాను నేను. అమ్మ రిసెప్షన్ దగ్గర ఏరియాలో కూర్చొని ఉన్నాను, డిశ్చార్జ్ అయిపోయింది, ఏవో డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఒక ఆవిడ బాగా ఒక 55-60 ఏళ్ళు ఉంటాయి ఆమెకి, టిఫిన్ తెచ్చుకున్నారు. నేను ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాను కదా, పెద్ద హాస్పిటల్ అది. ఆవిడేదో తెచ్చుకుంది, తిన్నది, వాటర్ బాటిల్ తెచ్చుకుంది, తాగింది, ఇక చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంది. నేను పక్కన కూర్చున్నాను కదా, ఆవిడ నేనేదో హిందీ ఆవిడ అనుకొని హిందీలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ బ్యాంగిల్స్ ఇవి చూసి నేను హిందీ అమ్మాయిని అనుకుంది. నేను తెలుగు అంటే, నాకు తెలుగు వచ్చు, పర్వాలేదు చెప్పండి అంటే, ఏమైంది అమ్మకి ఏమైంది అది ఇది అని మాట్లాడిన తర్వాత నేను అడిగాను, అమ్మకి చెప్పాను ఇలా అడ్మిట్ అయ్యి ఉన్నారు, వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారని. నువ్వు కూతురువా అంటే, అవునంటే నేను కూతురు అని చెప్పిన తర్వాత నేను అడిగాను, చాలాసేపటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, మార్నింగ్ కూడా నేను ప్రాసెస్ తిరిగి అక్కడే ఉంది ఆవిడ. అంటే యాక్చువల్లీ నేను మా హస్బెండ్ వచ్చేవాళ్ళమమ్మ హాస్పిటల్కి చూపించుకోవడానికి, మంత్లీ చూపించుకోవడం, మెడిసిన్స్ తీసుకోవడానికి. అంకుల్ పోయారు యాక్చువల్లీ ఒక 2 ఏళ్ళు అయింది, అప్పటి నుంచి నేను ఒక్కదాన్నే వస్తున్నాను. పొద్దున వచ్చాను, నేను చూపించుకోవడం అయిపోయింది, మెడిసిన్స్ అంతా తీసుకున్నాను. ఇంతకీ ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే, వాళ్ళ కూతురు రావాలట. వాళ్ళ కూతురు ఆఫీస్కి వెళ్ళింది. అంటే ఆ అమ్మాయి వేరే చోట ఉంటుంది, తనకు పెళ్ళి అయిపోయింది, వేరే ఫ్యామిలీ, ఒకతే కూతురు. ఈవిడ ఒక్కళ్ళే ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. తనకి ఇంకా పర్మిషన్ దొరకలేదు, మీటింగ్ అవ్వలేదు, పొద్దున్నుంచి వెయిట్ చేస్తుంది. నేను మాట్లాడేటప్పటికి 4:30 సాయంత్రం. ఆవిడ క్యాబ్ బుక్ చేసుకోవడం రాదు, ఆటో బుక్ చేసుకోవడం రాదు. 2 సార్లు నన్ను అడిగింది ఏది ఎలా అంటే, నేను ర్యాపిడో డౌన్లోడ్ చేసి ఇది ఇలా పెట్టుకోండి, ఇలా చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు చేస్తారు కదా అట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు చేసుకోలేదు డౌన్లోడ్. మళ్ళీ చదువుకున్న ఆవిడలాగే ఉన్నారు, పాతకాలం మనిషి, పెద్ద రకం మనిషి. ఇంతసేపు ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే, ఒకసారి కూతురుతో కలిసి మాట్లాడేసి వెళ్ళి, మరి మీ అమ్మాయి రాలేదా, మీరు హాస్పిటల్కి వస్తున్నారంటే తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకొని నేను చెప్పలేదమ్మా. నేను ఇంకా అమ్మ పని అయిపోయింది, లేచి మాది మేము బుక్ చేసిన క్యాబ్ వచ్చింది, నేను సరే ఆంటీ బాయ్ నేను వస్తాను. ఆవిడ కళ్ళల్లో ఒకలాగా నీళ్లు చూశాను నేను, చాలా బాధ అనిపించింది. అంటే ఆ కొంచెంసేపు మాట్లాడినందుకే
ఆవిడ ఒకలాంటి కనెక్టింగ్, ఆవిడతో నాకు ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది వచ్చింది. ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కదా, ఆవిడ పొద్దుటి నుంచి కూర్చొని ఉన్నారు, ఎవరో ఒకరు వచ్చేపోయే వాళ్ళతో మాట్లాడుతుంది, కానీ నాతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడింది. అంటే ప్రతి మనిషి ఒకలాగా మాట్లాడరు కదా. సో నేను మీరు తిన్నారా, ప్లాస్టిక్ బాటిల్ ఒకటి తెచ్చుకున్నారు, నేను చెప్పాను ఆంటీ ఇలాంటి ప్లాస్టిక్ వాడకండి, యూజ్ అండ్ త్రో బాటిల్ అది ఎక్కువ రోజులు వాడకూడదు, అలా కూడా చెప్పాను అనమాట. దాని విషయంగా కొంత మాట్లాడుకున్నాం. నువ్వేం చేస్తావు అంటే స్కూల్ ఉంది ఇలాగా, అది కూడా మాట్లాడుకున్నాను. ఆల్మోస్ట్ చాలాసేపు మాట్లాడింది కదా, నాకు అలాంటి కనెక్టివిటీ వచ్చిందనమాట. నాకు అప్పుడు అనిపించింది నిజంగానే అసలు ఎంత సంపాదించుకొని, చాలా బాగా సంపాదించి బాగా ఉన్న కుటుంబం, కానీ ఆవిడ ఒంటరిగా ఉన్నారు కదా అక్కడ. చూడండి, ఇప్పుడు నేను 4 కథలు చెప్పాను మీకు, 4 డిఫరెంట్ సినారియోస్ కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎమోషనల్ లోన్లీనెస్ అంటే ఏంటి? 4 డిఫరెంట్ స్టోరీస్ నుంచి మనకి 4 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి. రీజన్ చాలా చిన్నది. మీరు నోటిఫై చేసినవి ఈ 4 కాకుండా మన చుట్టూ ఇంకా చాలా ఉన్నాయి. నేను జస్ట్ మచ్చుక్కి ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాను.